దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. జీవం గల దేవ, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మాకందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఆపత్కాలంలో ఉన్నప్పుడు అనుకుంటాము నాకెవరు సహాయం చేస్తారు అనుకుంటాం కదండి. మనకు ఆపద సంభవించినప్పుడు మనకు ఎవరు తోడుగా రారండి. కానీ ఆపత్కాలంలోనంటండి దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడంటండి. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తనలో చూస్తే, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. నువ్వు ఎప్పుడైతే ఆపత్కాలంలో ఉంటావో దేవుడే నీకు ఉత్తరం ఇస్తాడు. మనుషులు ఎవ్వరు నీకు ఉత్తరం ఇవ్వరు. నువ్వు ఆపద సంభవించినప్పుడు, నాకు ఆపద వచ్చిందని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి ఉత్తరం వాళ్ళ నుంచి పొందుకోవు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో దేవుడు నిన్ను ఆపత్కాలంలోనంట ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంటండి. హల్లెలూయా. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును. చూడండి, దేవుని నామం మాత్రమే మనను ఉద్ధరిస్తుందండి. ఎవ్వరు మనను ఉద్ధరించే వాళ్ళు ఉండరండి. చూడండి, మనతో అవసరం ఉన్నంత వరకు మనల్ని వాడుకుంటారండి. అవసరం ఉన్నంత వరకు మనం ఉపయోగించుకుంటారు. మనల్ని ఎవ్వరు ఉద్ధరించరు. కానీ దేవుని యొక్క నామం మాత్రమే మనల్ని ఉద్ధరిస్తాడంటండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. ఈరోజు వింటున్న బిడ్డ, నువ్వు ఆపదలో సంభవించి ఉన్నావేమో, దేవుని యొక్క సహాయం నీ దగ్గరకు వచ్చునుగాక యేసు నామమున. చూడండి, ఇక్కడ కూడా అంటున్నాడేమని, పరిశుద్ధ స్థలంలోంచి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటి తెలుసా అండి? సియోన్లో నుంచి అంట దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడంటండి. హల్లెలూయా. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా దేవుడు నిన్ను ఆదుకుంటే ఎవడు నిన్ను ఆపగలుగుతాడు? హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. వందనాలండి.